తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగిపోయింది అనుకున్నాం. అది ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగిన శాంతి చర్చలు అయితే విఫలమయ్యాయి. మరి ఇప్పుడు వరల్డ్ వైడ్ బ్యాంక్స్ అన్నీ కూడా తిరిగి గోల్డ్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తాయా, లేదా ఆ గోల్డ్ని అమ్మి నిత్యావసర వస్తువుల మీద ప్రాధాన్యత పెంచుతాయా? అదేంటో తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయబోతున్నారు ఆల్గో ట్రేడర్ అయిన రాము గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. యాజ్ ఎ ట్రేడర్గా మీరు మేజర్గా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయి ఉండొచ్చు, లేదంటే మేజర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ వీటన్నిటి మీద ఫుల్ ఫోకస్డ్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మోర్ దెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ట్రేడింగ్లో ఏంటంటే ఆ ఫ్లక్చుయేషన్స్ వెంటనే కనిపిస్తాయి. ఎస్. సో రైట్ నో ఈ ఇరాన్ అమెరికా వార్ ఏదైతే ఉందో అది ఇంకా ఆగలేదు, ఆగేటట్టు కనిపించడం లేదు. మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు గోల్డ్ అనేది వెరీ ఫాస్ట్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, ప్రైజెస్ అనేది మేజర్గా దాని కారణంగా. అయితే ఇలాంటి వార్ టైంలో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుందని కొంతమంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవసరమైన వస్తువులన్నీ కూడా ఏ కంట్రీకి ఆ కంట్రీ కొంటుంది ఈ గోల్డ్ని అమ్మి అని చెప్పేసి. Yeah. మరి ఇప్పుడు దీని రకంగా చూసుకున్నట్లయితే గోల్డ్ మరి తగ్గుతుందా, లేదంటే దీనికన్నా పెద్ద రీజన్స్ ఏమైనా ఉన్నాయా గోల్డ్ ప్రైస్ పెరగడానికి? ఓకే. సో గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఎక్కడైతే మనకు యుద్ధాలు జరిగినప్పుడు అంటే ఇట్లాంటి అనిశ్చితి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్ సైడ్కి వెళ్తాయి. దట్ ఈస్ ద సేఫెస్ట్ వే. అది కామన్గా అందరికి తెలిసింది. అది ఆల్రెడీ జరిగింది కాబట్టి మనం మంచి హై రేట్ను గోల్డ్లో చూసాం. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత కూడా గోల్డ్ మీద పెద్ద ఎఫెక్ట్ పడ్డట్టు కనపడలేదు. సో కానీ ఎఫెక్ట్ ఎక్కడ చూపించింది? ఇండెక్స్ల మీద బాగా చూపించింది. సో ఎప్పుడైతే ఇండెక్స్లు పడుతున్నాయో ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో గోల్డ్ కూడా పడుతూ వస్తుంది. సో దీనికి మనము ఇదే ఎగ్జాంపుల్ కరెక్ట్ అని చెప్పలేము. బట్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే ఇండెక్స్ డౌన్ అవుతుంటే మీకు గోల్డ్ కూడా డౌన్ అవుతుంది అంటే గోల్డ్లోంచి ఇన్వెస్ట్మెంట్స్ను ఎగ్జిట్ చేసేసి ఇండెక్స్ల వైపు వస్తారు, అంటే స్టాక్స్ వైజ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడానికి మనకి వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ కాలేదు. ఫెడ్ మీటింగ్లో ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడట్లేదు. సో కాబట్టి ఆ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రానప్పుడు సో ఏదైతే మనకు ఇండెక్స్ పైన వచ్చే రిటర్న్స్ కోసం అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి ఎగ్జిట్ చేసి ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది కొన్ని కేసెస్లో మాత్రమే జరుగుతుంది. అంటే బ్రాడర్ అవుట్లుక్ చూసినప్పుడు మాత్రము ప్రాఫిట్ బుకింగ్ అంటాం దీన్ని, యాక్చువల్గా ప్రాఫిట్ బుకింగ్. సో మూమెంటమ్ షిఫ్ట్. అండ్ ఇండియన్ మార్కెట్లో కూడా ఇంకా మీకు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. సో దే ఆర్ బుకింగ్ ఫ్రమ్ గోల్డ్. అంటే మీకు మన దగ్గర జూన్ వచ్చేసరికి డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఆ లోపు వాళ్ళ ఫ్లో పెరుగుతూ ఉంటుంది. అండ్ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిన్న మనకి ఏదైతే శాంతి చర్చలు జరిగాయో అది విఫలం జరిగింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల కూడా మీకు గోల్డ్ పడిపోయింది. ఆ రోజు కూడా గోల్డ్ పడింది, ఇండెక్స్లు కూడా పడింది. సో దానికి మేజర్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మళ్ళీ మీకు ఇప్పుడు గోల్డ్ ఏదైతే 1,52,000 ఉందో మేజర్గా లో రావడానికి ఛాన్సెస్ ఉందంటే 1,48,000 వరకు టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏప్రిల్ 18 to 21 మధ్యలో మళ్ళీ గోల్డ్ మూమెంటం జరుగుతుంది. ఇట్స్ ఎ పాజిటివ్ వైపు. అంటే దాదాపుగా మళ్ళీ 1,53,000 1,54,000కు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ మళ్ళీ అక్కడి నుంచి మీకు మంత్ ఎండింగ్ అంతా గోల్డ్ ఈజ్ పాజిటివ్లోనే ఉంటుంది. టిల్ మే 15th to 16th మధ్యలో మళ్ళీ గోల్డ్ రివర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి లో ఎక్కడైతే అనిపిస్తుందో సపోర్ట్ దగ్గర గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో హార్డ్లీ మనం 1 month వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు యూజువల్లీ గోల్డ్ మార్కెట్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ టైం కూడా మీరు చెప్పింది మోర్ దెన్ ఫిజికల్గా అంటే కూడా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువ వెళ్ళండి, అది మీకు ప్రాపర్ అంటే ప్రాఫిటబుల్గా కనిపించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఆర్నమెంట్స్లో ఉన్న వేస్టేజ్లు ఇవన్నీ ఇక్కడ ఉండవు అని చెప్పి. సో లాంగ్ టర్మ్లో కంపారబుల్లీ ఆర్నమెంట్స్ అయినా లేదంటే ఫిజికల్ గోల్డ్ అయినా డిజిటల్ గోల్డ్ అయినా వీటి మధ్య వ్యత్యాసం ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో ఇవన్నీ కూడా? డెఫినెట్గా ఏవైతే ఆర్నమెంట్ సైడ్ ఫిజికల్ గోల్డ్ సైడ్ మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడలేం. సో అది వాళ్ళ అసెట్, ఫ్యామిలీ అసెట్. సో ఇన్వెస్ట్మెంట్ అక్కడ కావాలంటే నేను ప్రతిసారి అదే చెప్తున్నా, ఫ్యామిలీ అడిగిందంటే మీరు ఏ రేటు గోల్డ్ ఉన్నా తీసుకొచ్చుకోండి. మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. ఆ గోల్డ్ మీకు పడ్డా కూడా ఆప్షన్ హెడ్జింగ్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో కాబట్టి ఫిజికల్ గోల్డ్కి ఆన్లైన్లో
హెడ్జింగ్ చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో తీసుకున్న దానికి ఆన్‌లైన్‌లో హెడ్జింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో, కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మన కమోడిటీ సైడ్ ఎంసీఎక్స్ ఎక్స్‌చేంజ్‌లో గనక చేస్తే మీరు ఎంతో కొంత ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి కూడా ఆలోచించాలి. ప్యూర్‌లీ హెడ్జింగ్ వైస్‌గా మాత్రమే ఆలోచించాలి. సో దట్ మనము లాంగ్ టర్మ్ వ్యూలో మనం మినిమమ్ రిటర్న్స్ తీసుకుంటాం. అండ్ ఇంకొకటేంటంటే ఎప్పుడైతే సావరెన్ బాండ్స్ రిలీజ్ చేస్తదో మన ఇండియన్ గవర్నమెంట్ సావరెన్ బాండ్స్ రిలీజ్ చేసిన ప్రతిసారి మీకు గోల్డ్ హైక్ వస్తది. అండ్ నెక్స్ట్ కమింగ్ అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ వరకు మీకు గోల్డ్ రైజింగ్‌లో ఉంటుంది. అక్షయ తృతీయ దాదాపు అయిపోయినాక ఇంకో 2-3 డేస్ తర్వాత మళ్ళీ గోల్డ్ లో లెవెల్‌కి రావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ మంత్ కామన్‌గా సైకిల్ అనేది అప్ టు డౌన్ టు ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం క్యాచప్ చేసుకుంటే సరిపోతుంది. మరీ లాంగ్ టర్మ్ వ్యూలోనే ఉండాలి. అంటే మన వ్యూ వచ్చేసి సంవత్సరం కోసమే. కానీ మినిమమ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ వ్యూలో హ్యాపీగా ఉంటాం. అండ్ చాలామంది అడుగుతా ఉన్నారు. గోల్డ్ ట్రేడింగ్ అనేది ఆప్షన్ ఎక్కడుంటుంది? ఉంటుందా లేదా? ఇలా కొంతమంది డౌట్స్ అడుగుతా ఉన్నారు. మరి దానికి ఏమని చెప్తారు? సో, ఎక్స్‌చేంజ్‌లో ఎప్పుడైతే కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో మనం ట్రేడింగ్ చేస్తున్నామో ఫస్ట్ మనకొచ్చేసి గోల్డ్ పెటల్ ఉంటుంది. గోల్డ్ గునియా ఉంటుంది. గోల్డ్ 10 ఉంటుంది. గోల్డ్ ఎమ్, గోల్డ్ ఇవన్నీ ఫ్యూచర్ ట్రేడింగ్. వీటితో పాటుగా గోల్డ్ మీ నుంచి ఆప్షన్ హెడ్జింగ్ ఉంది. అక్కడనే మనకు పుట్ టు కాల్ ఉన్నట్టుగానే సేమ్ ఉంటుంది. సో, ట్రేడింగ్ ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేసామో వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి అడిగితే ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు. సో, అది పెద్ద విషయమేం కాదు. బట్ కొంతమంది ఏమంటారంటే కస్టమర్ కేర్ నెంబర్ ఎవరికో తెలీదంట. చాలామంది చాలా ఫేమ్ ఉన్న కంపెనీలో కూడా అకౌంట్ వీళ్ళే ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకుంటారు. మేము చేసి మాట్లాడాలనా లేదా అనుకుంటారు. లేదు మనకు సర్వీస్ ఇవ్వడం కోసం వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడితే దే విల్ గివ్ యస్ సొల్యూషన్స్. అండ్ ఇప్పుడు ఎక్కువ మంది అడిగే కామన్ క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామ్ 14,000 ఉందంటే బహుశా ఏమన్నా 12,000కి 13,000కి ఎప్పుడు వస్తది? రావచ్చా? లేదా? ఇలా కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. దానికంటూ ఏదైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? లేదంటే దానికి ఏం చెప్తారు? డెఫినెట్‌గా మళ్ళీ మనం ఆ రోజులైతే ఇప్పుడున్న పరిస్థితిలో చూడలేం. హ్మ్. సో, దాదాపుగా మోస్ట్‌లీ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ యాస్ ఎ టెక్నికల్‌గా ఎంతవరకన్నా గోల్డ్ వస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ కరెక్షన్ 1,08,000 వరకు రావచ్చు. హ్మ్. అది ఇప్పుడున్నంత ఈజీ అయితే కాదు. హ్మ్. ఇట్ టేక్స్ సమ్ సో, టైమ్. ఇట్ మే టేక్ 1 ఇయర్ ఆల్సో. ఒకవేళ ఏదన్నా పరిస్థితి వస్తే 1,58,000 వరకు గోల్డ్ రావచ్చు. 1,90,000 వరకు సిల్వర్ రావచ్చు. సో, మన మైండ్ ఆల్రెడీ సెట్ అయి ఉంది. ఎందుకనంటే మనం ఒక్కసారి 1,60,000, 1,70,000 చూసాం కాబట్టి మనం 1,40,000 వరకు వచ్చినా గానీ మనకు తగ్గింది అనే ఫీలింగే ఉంటుంది. సో, ఆ లెవెల్స్ అన్నది కష్టం సార్. అంటే 10 గ్రాములు 1,30,000, 1,20,000 అనేది ఇప్పట్లో అయితే లేదు. రాదు. మనం ఆల్రెడీ ఇంకో విషయం మాట్లాడుకున్నాం. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత రావాల్సిన ర్యాలీ వచ్చేసింది కాబట్టి ఇంకో 2, 3 సంవత్సరాలు కూడా మనం ఇక్కడనే ఇదే ప్రైస్‌లో మాట్లాడుకుంటాం. అలా అని చెప్పేసి 2,00,000 దాటుతుందా అంటే దాదాపుగా దాటదు. ఎందుకనంటే సిల్వర్‌లో ఇట్లాంటి పరిస్థితులు ఇంతకు ముందే చెప్పారు. సో, సిల్వర్‌లో వచ్చేసి బ్యాటరీలు యూజ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీస్ మనకు లైఫ్ టైమ్ ఇస్తుందని అన్నారు. కానీ ఏ వస్తువైనా అంత కాస్ట్ పెట్టేసి ఆ ప్రోడక్ట్ కొనలేం. సో, దానికి అల్టర్‌నేట్ వస్తాయి. సో, అందుకోసం అల్టర్‌నేట్స్ మన గవర్నమెంట్స్ కూడా ఈవీ సెక్టార్‌లోకి చూపించాలి. సో, కాబట్టి కన్జంప్షన్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ప్రైసెస్ సడెన్ స్పైక్స్ ఎప్పుడు కూడా మనకు పడుతూనే ఉంటాయి. ఓకే సార్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ సార్. అండ్ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ బీ రెడీ ఫర్ ద న్యూ ప్రైసెస్. ఇదైతే ఈ 2,00,000 లోపు అండ్ 1,20,000 పైన ఉన్న ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇది న్యూ నార్మల్ అని చెప్పొచ్చు అని అంటున్నారు. మరి దీనిపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.